నమస్తే అమ్మ. నమస్కారం. ఎలా ఉన్నారు? ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. చాలామందికి అంటే మీరు రాజకీయవేత్తగా తెలుసు, అంతకంటే ముందు అందాల గ్లామర్ క్వీన్, మా అందరికీ హీరోయిన్గా పరిచయం, ఎన్నో సామాజిక సంఘ సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. కానీ బాల్యం నుంచి ఇప్పటి వరకు ఎన్నో విషయాలు అనుకుంటుంటాం. జమున గారి బాల్యం ఎలా గడిచింది, సినిమాల్లోకి ఎంట్రన్స్ ఎలా అయ్యారు, చాలా మంచి మంచి సినిమాల్లో నటించారు. మేటి అప్పట్లో ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళందరితో ఎన్నో సినిమాలు చేస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఎలా ఉండేవి, ఇవన్నీ మాకు ఎంతో ఆసక్తిగా ఉంటాయి తెలుసుకోవాలని. అప్పుడు ఏం జరుగుతుంది, ఒక్కొక్క సినిమాకి ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ మీరు ఫేస్ చేస్తుంటారు అని వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ముందుగా ఫస్ట్ మీరు ఎక్కడ పుట్టడం జరిగింది? నేను పుట్టింది కర్ణాటక. విజయనగర సామ్రాజ్యం రూల్డ్ బై శ్రీకృష్ణదేవరాయల సంస్థానం. అది విజయనగరం. హంపి, దాన్ని ఆయన సంస్థానాన్ని హంపి సామ్రాజ్యంలో అక్కడ ఏనుగుల శాలకి 2 కిలోమీటర్ల దూరంలో పుట్టాను. అంటే పుట్టింది కర్ణాటక. అప్పట్లో అక్కడ ఉండేవాళ్ళ? అక్కడ ఉండేవాళ్ళం కాదు. మా అమ్మగారి గర్భవతిగా ఉన్నప్పుడు నేను అప్పుడు అందులో ఆమె కడుపులో ఉన్నాను అనమాట. ఆవిడకి ఏమిటంటే ఆవిడ కూడా మంచి కళాకారిణి, చాలా పెద్ద హరికథ ఆర్టిస్టు, సంగీత విద్వాంసురాలు. సో అందువల్ల ఆవిడకి కజిన్ అవుతారు ఒక డాక్టర్ గారు, అన్నగారు. సో ఆవిడకి హంపి చూడాలనిపించింది. దాంతో అక్కడికి వెళ్ళాను అన్నమాట. వెళ్ళి అదంతా చూసి తిరిగి వచ్చిన తర్వాత నేను పుట్టాను అక్కడ. ఓకే. అందుకని ఆ రోజుల్లో సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో నాకు ఒక పేరు ఉండేది, ఆంధ్ర నర్గీసు, హంపి సుందరి. హంపి సుందరి ఎందుకంటే హంపిలో ఆ మూర్తులు ఉంటాయి కదా, శిల్పాలన్నీ కూడా చక్కటి నడుము, అందం, పొడుగు ఫేసు. అందువల్ల ఆ రోజుల్లో సినిమాల్లో హంపి సుందరి అని చెప్పి కొంతమంది ఒక చిన్న ముద్దుగా ఒక పేరు పెట్టుకున్నారు. మళ్ళీ ఆంధ్ర నర్గీస్ అని కూడా అనేవాళ్ళు. అవును. అప్పుడు కొంచెం బుగ్గలు అవి తక్కువగా ఉన్నాయి కాబట్టి, కోల మొక్కం కాబట్టి నర్గీస్ పోలికలు ఎక్కువగా కొట్టొచ్చినట్లు ఉండేది. అందుకని ఆంధ్ర నర్గీస్ పుట్టింది అక్కడ. కానీ పెరిగిందంతా దుగ్గిరాల అని చెప్పి గుంటూరు జిల్లా. అక్కడికి ఎందుకు వచ్చాము అంటే మా నాన్నగారు పసుపు, తర్వాత టొబాకో, పొగాకు, ఈ 2 ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. దుగ్గిరాల వచ్చి పసుపుకి పొగాకుకి చాలా ఫేమస్. వ్యాపారం కోసం అని చెప్పేసి నాన్నగారు దుగ్గిరాలు వచ్చారు. అట్లా నా బాల్యం అంతా కూడా దుగ్గిరాల్లో జరిగిపోయింది. అంటే వచ్చేటప్పటికి నాకు బహుశా 4-5 ఏళ్ళు ఉంటాయి. నాకు కన్నడం తప్పనిచ్చి తెలుగు రాదు. ఆ మబ్బుల్ని పట్టుకొని మోడం మోడం అంటుండేదాన్ని. నా స్కూల్లో పిల్లలు అంతా మోడం ఏమిటి అనేవాళ్ళు. అట్లాగే ఆఖరికి తెలుగు అమ్మాయిగా అక్కడే పెరిగాను కాబట్టి తెలుగు ఎడ్యుకేషన్. ఎన్నాళ్ళు పట్టింది తెలుగు నేర్చుకోవడానికి? చిన్న వయసే కాబట్టి త్వరగా వచ్చేసింది. ఈ దగ్గర నుంచి అక్కడే కదా. డాన్స్ ప్రాక్టీస్ కానీ చిన్నప్పటి నుంచి అమ్మ కూడా కళాకారిణి విన్నా కదా, అంటే అమ్మ చేసే వీటి ప్రోగ్రామ్స్ కానీ వెళ్ళేవారా మీరు? మా అమ్మగారు నాకు 5 ఏళ్ల వరకు, 5-6 ఏళ్ళు వచ్చే వరకు ఆవిడ అప్పుడప్పుడు హరికథలు చెప్పేవారు. అమ్మతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని. అందుకనే ఆ సంగీత జ్ఞానం, ఆ టాలెంటు, మా అమ్మగారు హరికథ చెప్తుంటే అసలు నటన కానీ, ఆవిడ గాత్రం కానీ, ఆ దుఃఖరసమైనటువంటి సన్నివేశాల్లో అలా ఏడిపించేసాడు. అట్లా మధ్య మధ్యలో ఏం చేసేవారు, మామూలుగా హరిదాసులు నీళ్ళు పాలు, మిరియాల పాలు తాగుతారు. అట్లాగే మా అమ్మగారు ఆ పాలు తాగేటప్పుడు నా చేత స్టేజీలో పాటలు పాడించేవారు. అట్లాగా స్టేజ్ ఫియర్ లేకుండా చేసేసారు. ఆ తర్వాత మామూలుగా స్కూల్లో డ్రామాలని, ఆ స్కూల్ డ్రామాస్లో వేషాలు వేయడం,
డాన్సులు అవి అక్కడ ఏం లేవు కానీ చిన్న పాటలు పాడేవారని చెప్పారు అంటే సంగీతంలో శిక్షణ కానీ అలాంటిది ఏమన్నా తీసుకున్నారా లేదా అమ్మ దగ్గర ఊరికి అలా నేర్చుకునేవారా? కాదు, సంగీత శిక్షణ మా అమ్మగారు నేర్పించారు. అంటే ఆవిడ నేర్పలేదు, హార్మోనియం నేర్పించమని నేర్చుకోవడానికి పంపేవారు. సరే, అట్లాగే నాకు హార్మోనియం అంటే ఇష్టం. ఇంట్లో కూర్చొని అన్నం తింటూ ఇలా పెట్టుకొని ప్లేట్లో హార్మోనియం వాయిస్తూ ఉండేదాన్ని. అది చూసి మా అమ్మగారు దీనికి ఏదో హార్మోనియం సంగీతం అంటే ఇష్టం కదా అని చెప్పి ఒక మాస్టర్ దగ్గరికి పంపించారు. ఆయన కృతులు, వర్ణాలు, కృతుల వరకు హార్మోనియం మీద నేర్పించారు. మా అమ్మగారు విద్వాంసులు కదా, ఆవిడ ఏం చేసింది, అమ్మాయి ఇది ఏ రాగం అని అడిగింది. రాగాలు చెప్పేవారు కాదు, తాళం ఏమిటో తెలీదు, ఆది తాళం, రూపక తాళం, జంప తాళం ఇవన్నీ నాకు తెలియదమ్మా అని చెప్పంటే ఇక కూర్చోబెట్టి ఇదిగో పాడు సరి గమ పద ని స అని తొడ మీద కొట్టి 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 తాళాలు నేర్పించారు. ఆ విధంగా సంగీతం కూడా కొంతవరకు బాగానే అలవాటు. తర్వాత వచ్చి చాలా చక్కటి గొంతు. మా ఊర్లో ఏ పొలిటికల్ ఎన్జీ రంగా ఇటువంటి వాళ్ళ బెదవాడ గోపాలరెడ్డి గారు వీళ్ళంతా వస్తే పొలిటీషియన్స్ మీటింగ్ పెడితే ఫస్ట్ జమున పాట పాడాలి, ప్రార్థనా గీతం బై జమున. అట్లాగే దుగ్గిరాల్లో నేను ఒక హీరోయిన్ అన్నమాట ఆ రోజుల్లో. ఆ తర్వాత అఖిలాంధ్ర ప్రేక్షకులే కాకుండా మొత్తం టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ అన్నిట్లో కూడాను అందరినీ మెప్పించిన సూపర్ హీరోయిన్ అయ్యారు వెండితెర మీద. కాకపోతే ఆ బీజం చిన్నప్పటి నుంచే పడింది, ఏదైతే మీరు ఫ్యూచర్లో రాబోతోంది అన్నదానికి బీజం చిన్నప్పటి నుంచే అదే. బీజం ఒకటే కాకుండా అమ్మగారి ప్రోత్సాహం కూడా ఉండేది సంగీతం. అట్లాగే ఇంకా చిన్నప్పుడు మా అమ్మగారు అందరి ఇళ్ళకి పోనిచ్చేవాళ్ళు కాదు. ఎంతసేపు ఆటలు, పాటలు, చదువు, బొమ్మల పెళ్ళిళ్ళు. చాలా సాంప్రదాయ సిద్ధంగా పెళ్ళాను చిన్నప్పుడు. బొమ్మల పెళ్ళి, తర్వాత బొమ్మల కొలువులు, అట్ల గజ్జలు, గొబ్బెమ్మలు పెట్టడం, ఇలా అవన్నీ పెట్టేవారు చక్కగా. బొమ్మలు పెట్టేవారు, బొమ్మల కొలువులు పెట్టేవారు. ఇప్పటికే ఉంది బొమ్మల కొలువు, ఇప్పటిదాకా పెడుతూనే ఉన్నా. సో అలా సాంప్రదాయ సిద్ధంగా పెంచబడ్డాను. అలాగే తర్వాత మా ఊర్లో డ్రామాలు వేసేవాళ్ళు. ప్రజానాట్య మండలి తరఫు నుంచి మా భూమి అని చాలా ఫేమస్. ఈ నిజాం పరిపాలన మీద చాలా ఫేమస్ డ్రామా, అది ఎక్కువగా. ఈ నాటక రంగం వైపు అంటే అమ్మ ఆల్రెడీ బుర్రకథలు ఇవన్నీ చెప్పేవాళ్ళు, హరికథలు. కాకపోతే ఇటువైపు వెళ్ళాలన్నప్పుడు అమ్మ నుంచి ఏమన్నా వెళ్ళాలి వద్దు, ఇంకా చిన్నపిల్ల ఇప్పుడే ఎందుకో, ఏ వయసులో రావడం జరిగింది అసలు? అంటే దాదాపు 9-10 ఏళ్ళకే డ్రామాలు. అమ్మ ప్రోత్సాహం అడుగడుగునా ఉంది. అప్పుడు ఇదే ఈ మాభూమి డ్రామా వేస్తున్నప్పుడే సినిమా రంగ ప్రవేశం అప్పుడు జరిగింది. ఓకే. మొదట్లో వచ్చి చేసినప్పుడు అంటే నేర్చుకోవటం ఏమన్నా అనిపించిందా, లేదంటే ఫస్ట్ టేక్లోనే, ఇప్పుడంటే మనం టేక్ అంటున్నాం, ఒకటిసారి చేసినప్పుడే మీరు బాగా చేస్తున్నారు ఇలాంటి ప్రశంసలు ఏమైనా వచ్చాయమ్మా? అంటే మాభూమి డ్రామా వేసేటప్పుడు నటన పరంగా మా అమ్మగారు ప్రోత్సహించిన, యాక్టింగ్ అంటూ నేర్పించింది చాలా పెద్ద బుర్రకథ పితామహుడు నాజర్ గారు. ఆ పేరు కూడా నువ్వు విన్నావో లేదు, చాలా గ్రేట్ పర్సన్ ఆయన. అప్పుడు పల్లెటూరులో ఆ మంచం మీద రాత్రి 9 గంటలకి పడుకునేస్తాం కదా, పిల్ల చాలా చిన్నదాన్ని, 12, 12 ఏళ్ళు అప్పుడు. ఆయన వాళ్ళు వచ్చి నన్ను భుజం మీద వేసుకొని తీసుకెళ్ళి, రైతులు కదా వాళ్ళు రాత్రి 11 గంటలకి వచ్చి రిహార్సల్స్, ఆ మంచం మీద పడుకోబెట్టడం, ముఖాన్ని నీళ్ళు చల్లి నా వేషం వస్తున్నా ఆయన లేపి నేర్పించడం. ఇద్దరు మంత్రులు యాక్టింగ్ నేర్చుకున్నా. తిప్పింది మాత్రం నాజర్ గారి దగ్గర. ఆ తర్వాత అంటే ఆ నాటకాలు కంటిన్యూ చేశారా? మళ్ళీ సినిమా ఎంట్రీ ప్రొఫెషనల్ గా కంటిన్యూ చేయలేదు, ఎందుకంటే నాటకం నాకు వృత్తిగా కాదు కదా. అందుకే సరదాగా చిన్న పిల్లలు కాబట్టి, నాకు టాలెంట్ ఉంది కాబట్టి మా అమ్మ ప్రోత్సాహం చేశారు. అట్లాగే చేయడమే కానీ
అదొక వృత్తిగా మాత్రం స్వీకరించాను. మరి వీటితో పాటే చదువు కూడా కొనసాగిందా? చదువు కొంచెం కుంటుకుంటూ వచ్చాను. ఓకే. లెక్కల్లో మాత్రం కొంచెం. అప్పుడు అంటే హిస్టరీ అంటే నాకు చాలా ఇష్టం. హిస్టరీ తెగ చదువుతాను ఇప్పటికీ కూడా. ఎక్కడ ఏదో వచ్చినా కూడా ప్రెస్ కటింగ్లు అన్నీ చదువుతాను. అనుకునేవారమ్మా చిన్నప్పుడు అంటే నేను డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లేదంటే యాక్టర్ అవ్వాలి, హీరోయిన్ అవ్వాలి, ఏమైనా అనుకునేవాళ్ళు అప్పట్లో? అంటే మా నాన్నగారికి ఏంటంటే డాక్టర్ రోడ్ చేయాలి అని ఆయనకి చాలా ఇంట్రెస్ట్. బట్ యాక్టర్ని అయిపోయాను. అందుకనే నాకు ఒక్కడే తమ్ముడు. అప్పుడు మా నాన్నగారు మెడ్రాస్ వచ్చాక మా తమ్ముడిని ఫోర్స్ఫుల్గా డాక్టర్ కోర్సుకి పంపించి వాడిని డాక్టర్ని చేస్తాం. అది ఓకే. అమ్మ అనేవారా నువ్వు ఇది అవ్వాలి, ఆల్రెడీ తను కళారంగం వైపు ఉన్నారు, నువ్వు కూడా ఇలా అవ్వాలి, ఇలా మంచి పేరు తెచ్చుకోవాలి? ఆమెకి ఏంటంటే చిన్నప్పుడు బాగా సినిమాలు చూసేదాన్ని. సినిమాలు చూసేవారు అప్పట్లో? అబ్బో, మాకు 10th హాల్లో రోజు వెళ్ళేదాన్ని. ఆ బాలరాజు అయితే ఒక 100 సార్లు చూసుంటా. నాకు పాటలు పిచ్చి కదా, అందులో రాగమాలిక బాగా చాలా బాగా పాడేదాన్ని. సినిమాలు చూడని ఇచ్చేవాళ్ళు. కానీ మా నాన్నగారి స్నేహితులు మాత్రం జమున సినిమా హీరోయిన్ చెయ్యి, శ్రీనివాసరావు మంచి టాలెంట్, పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది అంటే మా అమ్మగారేమో యుద్ధానికి వచ్చేవారు. సినిమాలు లేవు, ఏం లేవు, చిచ్చి మాకొద్దు అనేవాడు. చాలా ఇది అనమాట. మరి అలా అన్నావిడ అసలు ఎలా ఒప్పుకున్నారు? అంటే మీరు హీరోయిన్ సెలెక్ట్ అయినప్పుడు కానీ నేను సినిమాల్లోకి వెళ్తాను, మిమ్మల్ని వచ్చి హీరోయిన్గా మీరు అనలా, వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు అసలు ఎలా ఒప్పుకున్నారు చేయటానికి? అదేమిటంటే దానికి ఒక చిన్న కథ ఉంది. నేను పాట పాడేదాన్ని. ఆ టైంలో మా ఊళ్ళో ఒక జూనియర్ ఆర్టిస్టు ఊరికే వాళ్ళ బావమరిది కోసం అని వచ్చాడు. అని పేరు శ్రీమన్నారాయణమూర్తి అని చిన్న కామెడీ వేషాలు వేసేవాడు. ఆయన నా గొంతు విని మా ఇంటికి వచ్చాడు. వచ్చి మళ్ళీ పాటలు పాడించి ఆయన ఒక 2-3 నెలలు అక్కడ ఉన్నాడు అన్నమాట. ఉండి రోజు రావడం, బాకీ పాడించడం, పాటలు నేర్పించడం, ఇవన్నీ చేసి ఒకరోజు మా అమ్మగారు కూడా సంగీతం అంటే ఇష్టం కాబట్టి ఏదో హిందీ పాటలు అవి ఇవి నేర్పుతుంటే ఊరుకున్నారు. వన్ ఫైన్ మార్నింగ్ ఏం చేశాడు, అమ్మ కౌసల్యం గారు, మీరు పాపకి ఇంత టాలెంట్ ఉంది, సినిమాల్లోకి ఎందుకు పంపకూడదు? అవురవురవురా మా అమ్మాయిని, అందుకన్నా నువ్వు ఇక్కడికి వస్తున్నావు, గెట్అవుట్ పొమ్మంది. ఆ సినిమాలు వద్దు, ఏమొద్దు అని. 3 రోజులు ఆ చెట్లకి భయపడిపోయి 3 రోజులు రాలా. ఆ తర్వాత నెమ్మదిగా వచ్చి అమ్మగారు అలా అనకండి, సినిమా వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు ఎందుకు అవుతారు అని చెప్పి, అమ్మాయి నిజంగా ఎట్లా రావాలి సినిమాలోకి, ఫస్ట్ పిక్చర్లోనే హీరోయిన్గా వస్తే చాలా హైగా గౌరవప్రదంగా ఉంటుంది. రెండవది ఏంటి అంటే అందరూ చెడ్డవాళ్ళు కాదండి. భానుమతి గారు చూడండి ఎంత కుటుంబస్తుగా ఉన్నారు. ఆమె పెళ్లి చేసుకున్నారు, బిడ్డలు కన్నారు, మరి గొప్ప నటీమణి, హైలీ రెస్పెక్ట్ ఆవిడ అంటే సినిమా పరిశ్రమలో. అట్లాగే అమ్మ గౌరవాన్ని కాపాడుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది, కానీ అది మన చేతుల్లో ఉంది. అట్లా సినిమా పరిశ్రమని అట్లా తప్పుగా అర్థం చేసుకోవద్దు. అయినా మీలాంటి గౌరవ కుటుంబాల వాళ్ళు వస్తుంటేనే ఇంకా బాగుంటుంది పరిశ్రమ అని చెప్పి ఆయన చెప్పారు. అప్పుడు మా అమ్మగారు కొంత కన్విన్స్ అయ్యారు. అయినా ఏమేమి మెడ్రాస్ రావడం, ఆఫీసుల చుట్టూ ఆయన తిప్పడం కానీ మేము తిరగడం కానీ ఏం చేయలేం. మేము నవ్వుకునేవాళ్ళం, ఈయనేమిట్లే ఈ చెప్పడం ఏంటి, ఎక్స్ట్రా వేషాలు వేసేవాడిని అనుకున్నాం. కానీ వన్ ఫైన్ మార్నింగ్ బి రామానందం అని ఎస్వి రంగారావుకి చుట్టమవుతారు. ఆయన వరుధిని అని 2-3 పిక్చర్లు తీశారు. ఆయన నేర్చుకొని వచ్చేసాడు మా ఇంటికి దుగ్గిరాలకి. వచ్చి అమ్మ వీడు చాలా పెద్ద ప్రొడ్యూసరు, వారు ఒక జానపదం తీస్తున్నారు, అందులో పాపని హీరోయిన్గా, ఫస్ట్ పిక్చర్ హీరోయిన్, ఆయన పాపను చూడడానికి వచ్చాడు అని చెప్పి ఆయనకి నేల మీద చాపది వేసి భోజనం పెట్టాము. కథ చెప్పాడు కూర్చొని. అంత జానపద
కథ. స్ట్రైట్ హీరోయిన్ అనమాట, మొత్తం హీరోయిన్ బేస్డ్, హీరోయిన్ ఓరియంటెడ్. జై వీరబేతాళ దాని పేరు, జై వీరబేతాళ. అందులో హీరో ఎవరు, గుమ్మడి గారు. సరే కథ నచ్చింది, హీరోయిన్. పైగా ఆయన ఇంటికి వచ్చి బుక్ చేసినప్పుడు మనం కాదంటాం ఎందుకు, అమ్మ నెలకి 500 జీతం ఇస్తాను, అమ్మాయి మా నాన్నగారు మీరు వస్తే ఇది కదా జానపదం కదా, ఒకసారి మేకప్ అది వేసి స్టిల్స్ తీస్తాం. ఆ తర్వాత ఆయన ఊరికి వెళ్ళాడు. 2-3 రోజుల తర్వాత మేము వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళారు అప్పుడు? చెన్నై మెడ్రాస్లో. అక్కడ మేకప్ ఫస్ట్ డే ఫస్ట్ ఐబ్రోస్ కట్ చేస్తుంటే భద్రయ్య అని చెప్పి చాలా సీనియర్, చాలా చక్కగా మేకప్ వేశారు. భద్రయ్య గారు ఫస్ట్ మేకప్ వేసింది. ఫస్ట్ మేకప్ వేసింది భద్రయ్య. ఐబ్రోస్ కట్ చేసి అక్కడ ఫ్యాన్ లేకుండా ఇలా కాటలతో విసురుకుంటూ మొత్తానికి మంచి స్టిల్స్ తీశారు. అంటే మీరు సినిమాలు చూసేటప్పుడు గుమ్మడి గారి సినిమాలు చూసారా? మీరు సినిమాల్లో వెళ్ళి చూసేదాన్ని అన్నారు కదా, గుమ్మడి గారి సినిమాలు ఏమైనా చూసారు? లేదు, ఆయనకే ఫస్ట్ పిక్చర్ అది. ఆయనకి ఫస్ట్ పిక్చర్ అది. అప్పటికే ఇంకా గుమ్మడి అప్పుడు ఫేమస్ కాలేదు, ఆయనకి ఫస్ట్ పిక్చర్. భానుమతి గారి సినిమాలు చూస్తున్నారు మీరు? అమ్మో చాలా చూశారు. అప్పటికే ఆవిడ సీనియర్ కదా. అదే స్వర్గసీమ ఓహో పావురం అని పాడుతూ ఉండేదాన్ని స్కూల్ ఫంక్షన్స్లో. ఆవిడ పాట. ఓకే, మేకప్. సో అప్పుడు మా మేకప్ అయ్యింది. తర్వాత మళ్ళీ దుగ్గిరాలు వచ్చాము. ఆ తర్వాత షూటింగ్ ఒక 1 వీక్ అన్నారు, వెళ్ళాము. ఏదో స్టార్ కంబైన్స్లో ఒక 5 రోజులు. ఆ రోజుల్లో అంతా నైటు, తెల్లవారులు రాత్రి 9 నుంచి తెల్లవారి 6 గంటల వరకు షూటింగ్. అదైంది. ఇక పగలంతా పడుకొని నిద్రపోయేదాన్ని. ఆ తర్వాత ఇక సెట్లో ఫస్ట్ టైము భయపడలేదు కానీ ఏడ్చేసాను. నాకు నిజమైన పెట్టుకుంటే తెలీదు. ఆ తర్వాత నిజంగా ఏడు అంటే రిహార్సల్లో కూడా ఏడ్చేసారా? రిహార్సల్లో కూడా అమ్మాయి దీన్ని రిహార్సల్ పెట్టారు, ఏడవద్దు, టేకులో ఏడవండి. ఏడ్చిన తర్వాత నాకు తెలియదు కదా, 2 చేతులు పెట్టి ఇట్లా రుద్దుకున్నా. మొత్తం కాటుకంతా అంటుకొని, మొహమంతా అంటుకొని, అదొక తమాషా అనుభవం. నిజంగా కదా, అంటే ఫస్ట్ టైం మీరు వెళ్ళారు, ఏడవడంటే నిజంగా ఏడు చేశారు. ఆ రిహార్సల్స్ అప్పుడేంటి, ఏంటి నిజంగా ఏడవటం ఏంటి, ఊరికే ఎలా ఏడుపు వచ్చింది, ఇవన్నీ అనుకునే వాళ్ళ? అసలు టాలెంట్ ఉంది నాలో. అందుకనే ఆ సన్నివేశం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ ఏడుపు సీన్ చదివించాడు ఆయన ఈ టెస్ట్కి ముందు. అసలు చదివేటప్పుడే మూడ్లోకి వెళ్ళిపోయి ఏడుస్తూ చదివాను. దాంతో ఆ రామానందం గారికి మతిపోయి, అమ్మో ఈవిడ పెద్ద బార్న్ ఆర్టిస్ట్ అనేసి కన్ఫర్మ్ చేసి మేకప్ తీసి షూటింగ్ కూడా తీశాడు. ఓకే, ఈ లెక్కన మొత్తం 5 రోజులు అయిపోయింది. అదే టైంలో తమాషా ఏంటంటే డాక్టర్ రాజారావు గారు, రాజమండ్రి గరికపాటి రాజారావు గారు, ఆయన కొత్త వాళ్ళని పెట్టి పుట్టిల్లు అని సినిమా తీస్తున్నారు. దానికి హీరోయిన్ కోసం ఆయన వెతుక్కుంటూ ఇక్కడ నా గురించి విన్నారు. విని ఆయన కూడా ఆఫీస్కి వాళ్ళ ఫోటోగ్రాఫర్ని దిగురాలు పంపి, మేకప్ లేదు, స్టిల్ లేదు, ఒక పిల్లకజాడ వేసుకొని లంగా వండి వేసుకొని ఒక స్టిల్లు. ఆ పిక్చర్కి బిఎన్ రెడ్డి అని చెప్పి పెద్ద కెమెరామెన్. సో ఆయనకి ఫోటో పంపారు. ఎవరితో? భానుమతి, కృష్ణకుమారి, జానకి, అంత టాప్ స్టార్స్ ఫోటోతో కూడా నా ఫోటో ఇంత పెట్టి బిఎన్ రెడ్డికి పంపించారు. సరే మేమేమనుకున్నాము, ఈ వేషం ఈ లోపల ఏమైందంటే ఆ బిఎన్ రెడ్డి చూసి ఈ అమ్మాయికి నర్గిస్ పోలికలు ఉన్నాయి, బుక్ హర్ అని చెప్పాడు. ఈ లోపల మేము ఈ జయవీరభద్రాలు షూటింగ్ అయ్యాక రాజారావు గారిని మా నాన్నగారు కలిశారు. కలిస్తే ఆయనకి కోపం వచ్చింది, మీ సర్వీస్ మాకు అక్కర్లేదు, మేము హీరోయిన్ పెద్ద బిఎన్ రెడ్డి కెమెరామెన్తో మేము వేషం ఇస్తుంటే
మీరు వెళ్ళి ఫోక్లోర్ పిక్చర్లు వేరే భేదాలు ఏమిటి, మీరు మాకు మీ సర్వీస్ అక్కర్లేదు కోపంగా. మా నాన్నగారు అంతకంటే మీ పిక్చర్ లేకపోతే మాకేంటి అని చెప్పి వచ్చేసి ఇట్లా మేము దగ్గరాలు అడుగు పెట్టాము. వెంటనే మరుసటి రోజు రాజారావు గారి దగ్గర నుంచి మనిషి వచ్చాడు. వచ్చి రాజారావు గారు వెంటనే మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని చెప్పి. కారణం ఏంటి, ఆ విఎన్ రెడ్డి రాజారావు గారికి మెడ్రాస్కి టెలిగ్రామ్ ఇచ్చారు. బుక్ జమునా, షీ లుక్స్ లైక్ ఏ ఆంధ్ర నర్గిల్స్ అని ఆయన పెట్టారు. ఈ పేరు విఎన్ రెడ్డి గారు పెట్టిన పేరు, అది విఎన్ రెడ్డి గారు పెట్టిన పేరు. చాలా గ్రేట్ కెమెరా ఆ రోజుల్లో బైజు బాబరావు అన్నీ ఆయనే తీశాడు, టాప్ ర్యాంక్ కెమెరామెన్. సో మళ్ళీ వెంటనే ఆ రోజు రాత్రి పొద్దున్న దిగాము, మధ్యాహ్నం ఏం దిగాడు, మళ్ళీ రాత్రి ట్రైన్ మళ్ళీ బ్యాక్ టు చెన్నై అన్నమాట. ఇక అప్పుడు 2 రోజుల తర్వాత వాళ్ళ ఆఫీసులో నాకు మామూలు మేకప్ అంతే. కానీ ఆ రోజుల్లో స్క్రీన్ టెస్టు, వాయిస్ టెస్టు ఇలాంటివి అన్నీ ఉండేవి. నాకు ఏ టెస్టు లేదు, దానికి లేదు దీనికి లేదు, రెండింటికి ఊరికే స్టిల్స్ అంతే. అప్పుడు ఎంత వయసు ఉంటుందమ్మా మీకు ఆ సినిమా చేసినప్పుడు? నాకు 15 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. 15 ఏళ్ళకి ఫస్ట్ హీరోయిన్, స్ట్రైట్ హీరోయిన్. ఆ రోజుల్లో ఏంటంటే స్ట్రైట్ హీరోయిన్గా వేసిన వాళ్ళు ఒకళ్ళు 2 కంపెనీ సామాన్యంగా చిన్న చిన్న వేషాలు వేసి తర్వాతే హీరోయిన్లు అయ్యారు.